ప్రార్థించడం, ప్రతి నిత్యం కూడా మరి మనం ఇటు రీతిలో దేవుని మందిరంలో గడపడం ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. మరి దేవుని మందిరం అంటే మరి ఆశీర్వదించబడిన మరి స్థలం ఇది. అటువంటి ఆశీర్వదించబడిన స్థలంలో మనం ఉండడం చాలా ధన్యకరం. మన అవసరతలు కూడా ఈ యొక్క మరి కార్యక్రమాల ద్వారా మనము మన కుటుంబాలు దీవించబడాలని మరి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకున్నాం. ప్రేమమైన దయగల మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ యొక్క సమయంలో ప్రభా మరి రాత్రి శుక్రవారం ఈ యొక్క కొడుకులో ఇంతవరకు ప్రారంభ ప్రార్థన నుండి మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు. ఇప్పుడు నీ మధురమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, జుట్టు తేనె దారుల కంటే మధురమైన మాటలు వినిచుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు, అయ్యా మా మనసు ఎటువైపు వెళ్ళిపోకుండా నీ వాక్యం మీద శ్రద్ధ పెట్టుకోవడానికి అతి కృపను, అతి ధన్యతను నాకు మాకు దయచేయమని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఈ వాక్యము మా హృదయంలో ఫలించి నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందడానికి నీ కృప దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి దేవుడు మనతో శ్రేష్టమైన మాటలు మాట్లాడాలని మన హృదయాన్ని తిరుగుదాం. మన హృదయంలో దేవుని మాటలు మరి హృదయంతో ఆలకిస్తే మన హృదయంలోనికి ఆ మాటలు వెళితే అవి ఏదో ఒక్కరోజు మనకు ఉపయోగకరంగా ఉంటాయని మనం ఆలోచన చేసేవారమై ఉన్నాం. ఈ రాత్రి మరి యోనా గ్రంథములో నుండి ఒక చిన్న మాటను చదివించి నేను వాక్యానికి ముందుకు వెళ్తాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూస్తాను. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. చాలమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి మాటలు ఈ రాత్రి దేవుడు చెప్తున్నారు. నినివే పట్టణం అంట దేవుని దృష్టికి ఎలా ఉందనిపిస్తా? గొప్పదై. అంటే నినివే పట్టణం గురించి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే గొప్ప పట్టణము అంటే అది చాలా మంచి పట్టణం అనే దేవుని దృష్టి అనిపిస్తుంది. అంటే దేవునికి ఆ పట్టణం మీద ఒక ఆలోచన ఉంది. దేవునికి ఏముందండి? ఒక ఆలోచన ఉంది ఆ పట్టణం మీద. ఎందుకంటే నినివే పట్టణము చాలా గొప్పది అంటున్నారు దేవుడు. గొప్పది అని మనం ఎప్పుడు అంటామండి? అమ్మా, బాగా ఉన్నప్పుడు. అంటే దేవుని దృష్టికి కూడా నినివే పట్టణం గొప్పది. అంటే నినివే పట్టణం కావాలి, నినివే పట్టణము రక్షించబడాలి, నినివే పట్టణస్థులు మారు మనసు పొందాలి, నినివే పట్టణస్థులు నా చెంతకు రావాలి, నినివే పట్టణస్థులు నా మాట వినాలి. అంటే ఎందుకంటే ఆ పట్టణము చాలా గొప్పదంట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఈ రాత్రి నీవు గనక ఎవరి దృష్టికి గొప్పదాని వైపు కనిపించాలి తెలుసా? దేవుని దృష్టికి గొప్పగా కనిపించాలి. నీ భక్తి జీవితం కావచ్చు, నీ విశ్వాస జీవితం కావచ్చు, నీ యొక్క ప్రార్థనా జీవితం కావచ్చు, దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు కావచ్చు. ఎలా కనిపించాలంటే గొప్పగా కనిపించాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఇక్కడ ఈ యొక్క 3వ వచనానికి వచ్చేసరికి ఎన్నో మారు నినివే పట్టణం గురించి మాట్లాడుతున్నారంటే యోనా తోటి. మొట్టమొదటి వచనంలో ఉంది ఎన్నో మారమ్మా. ఇంతకన్నా ముందు ఒకసారి మాట్లాడారు నినివే పట్టణం గురించి. ఎవరితోటి? యోనా ప్రవక్త తోటి. యోనా ప్రవక్త ఆలోచన ఏంటంటే ఆ పట్టణం పాడైపోయినా పర్వాలేదు, ఆ పట్టణం ఏమైతే మనకెందుకు అని ఆ మాటని నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడు? మొట్టమొదట దేవుడు మాట్లాడినప్పుడు. కానీ ఇప్పుడు 2వ మారు మాట్లాడుతున్నప్పుడు ఆ పట్టణం ఎలా ఉందని దేవుని దృష్టికి అనిపించింది తెలుసా? 2వ మారు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే దేవుని దృష్టికి గొప్ప పట్టణం అది. అంటే ఆ పట్టణం నాశనం అయిపోకూడదు. ఆ పట్టణ ప్రజలు నాకు కావాలి, ఆ పట్టణ ప్రజలు ఇంకా అభివృద్ధి పడాలి, ఆ పట్టణంలో మరి వర్తమానం వెళ్ళాలి. ఆ పట్టణ వారు ఒకవేళ ఇంకా తెలుసుకోలేని వారు ఉంటే నా వర్తమానం తెలియబడాలి. దేవుని యొక్క కోరిక. ఈ రాత్రి అంటున్నారు నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి
గొప్పవారుగా కనిపించారంట. ఎలా కనిపించారమ్మా? ఆ పట్టణమే గొప్పగా కనిపించింది అంటే ఆ ప్రజలు గొప్పవారిగా కనిపించారు. పట్టణం అంటే ఏంటి? వెలగలేరు గ్రామం అంటే ఈ యొక్క ఇందులో ఉన్నటువంటి ప్రజలు లెక్కకు వస్తారు. ఈ ప్రజలందరూ కూడా గొప్పవారు అంటున్నారు ఈ రాత్రి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నినివే పట్టణం అసలే ఆ పట్టణం ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ పట్టణం ప్రజలు ఎలా ఉన్నారు దేవునికి తెలీదా? తెలుసు. ఎలా ఉన్నారు? వారు పాపములో జీవిస్తున్నారు. ఎందుకంటే మాట వినలేని తనం వారిలో ఉంది. దేవుని మాటకు లోబడట్లేదు. దేవుని మాటకు వ్యతిరేకమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ అయినప్పటికీ రెండవ మారు యోనాకి మాట్లాడుతున్నప్పుడు అన్నారు, నినివే పట్టణస్తులు దేవుని దృష్టికి గొప్పవారుగా కనిపించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని దృష్టిలో వారు ఎలా కనిపించారంటే ఒకవేళ ఒక రోజు రాకపోవచ్చు, 2 రోజులు రాకపోవచ్చు, వారం రోజులు రాకపోవచ్చు, నెల రోజులు రాకపోవచ్చు, దేవుని మాట వినకపోవచ్చు, కానీ ఆ తర్వాత అయినా ఆ ప్రజలు మాటకు లోబడతారు అని దేవుని దృష్టికి గొప్పగా కనిపించారంటండి. దేవుని నామానికి మహిమ కలుగును. ఆమేన్, ఆమేన్. అందుకు మరలా ఈ యొక్క నినివే ఈ యొక్క యోనాను వెళ్ళమంటే వెళ్ళకుండా ఉన్నాడు. మరలా రెండవ వారు ప్రత్యక్షత చేశారండి. ఎవరికి? యోనా గారికి ప్రత్యక్షమయ్యి, యోనా నువ్వు నేను వెళ్ళమంటే వెళ్ళలేదు, కానీ ఆ నినివే ప్రజలు నా దృష్టికి గొప్పవారు. ఎలాంటి వారంట? గొప్పవారు. నాకు వాళ్ళు అవసరము, వాళ్ళ అవసరం ఉంది. ఆ బిడ్డలను నేను స్వయంగా నేను సృష్టించుకున్నాను ఈ లోకంలో. నినివే పట్టణం మరి